ఆకాశంలో ఒక ఎంతైన తార, ఒక ఎంతైన నక్షత్రం. ఈ నక్షత్రము వారికి కనబడేను. తూర్పు దిక్కున ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనబడేను. ఈ నక్షత్రం ఏంటి? ఒక ఎంతగా ఉంది, ఒక ఆశ్చర్యంగా ఉంది, మహాకాంతితో ఉంది, ప్రభావితంతో ఉంది, ఆశ్చర్యకరంగా ఉందని నక్షత్రం పరిశోధించినప్పుడు అప్పుడు గ్రంథాలు పరిశోధించినప్పుడు ఏమండి ఆ యూదుల రాజుగా ఎక్కడున్నాడు అనే జ్ఞానం వారికి దేవుడు బయలువరిసి వాళ్ళు ఎత్తుకుంటూ ఎక్కడికి వచ్చారు? ఎరుసలేముకి వచ్చారు. చూసింది ఏమిటి? నక్షత్రమును చూసిను. ఈ నక్షత్రం ఎలా ఉంది, ఆ నక్షత్రం ఎవరు అని బైబిల్ గ్రంథం తెలిస్తే ప్రకటన గ్రంథం 22:16. ప్రకటన గ్రంథం 22:16. సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేపు చుక్కనునై ఉన్నాను. సంగముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానము ప్రకాశమైన ఎక్కువ చుక్కనై ఉన్నాను. ఎవరున్నది? యేసు ప్రభు అంటున్నది. ఆ చుక్కలు ఆకాశంలో తార, ఆ చుక్క ఎవరు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నది, నేనే ఎక్కువ చుక్కనై తెలిసి తిని. ఎందుకు తెలిసావు? యాకోబులో దావీదులో సంతానం కోసం నేను ఒక ప్రకాశమైన చుక్కని అని దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు. ఆ చుక్కలు అన్నప్పుడు ఆ చుక్కని నేనే. ఎందుకు వచ్చినావు అంటే దావీదుకి సంతానంలో, యాకోబు దావీదు సంతానంలోనికి నేను ఒక ఎక్కువ చుక్కనై ఉదయించి తిని. ఎలా ఉన్నది? ఒక ప్రకాశమైన ఎలుగు. చూడండి ఎలాంటిదండి? ఒక ప్రకాశమైన ఎలుగుగా, ఆ కాంతిగా వచ్చాను. ఈ జ్ఞానులు చూసినప్పుడు ఒక ప్రకాశమైన ఎలుగు, ఒక అద్భుతమైన ఎలుగు, అది ఒక కాంతి గల ఎలుగు. ఆ ఎలుగు ఎవరన్నప్పుడు నేనే ఆ ఎలుగుని అన్నప్పుడు. ఎందుకు వచ్చినావంటే దావీదు పట్టణంలో, దావీదు సంతానంలో అది ఎలా ఉన్నారంటే చీకటిలో, మరణఛాయలో, మరణ ప్రదేశంలో, అంధకారంలో ఉన్నప్పుడు వారికి నేను ఒక ప్రకాశమైన నక్షత్రం వలె ఉదయించి తిని. యాకోబు అనగా మోసగాడు, కాని యొక్క కార్యాల్లో మోసగాడమైన, అక్రమైన, అన్యాయమైన ఆ జాతుల్లో నుంచి ఆ సంతానంలో నుండి నేను ఎలుగుగా ఉద్భవించాలి. ఎందుకు ఉద్భవించాలంటే ఇశ్రాయేలు వారి ప్రజలు ఆ మలాకీ గ్రంథంలో కానించి మత్తయి సువార్త దాకా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారంటే చీకటిలో ఉన్నారు. చీకటిలో అంటే సూర్యుని కాదు, ఈ మామూలు సూర్యుని కాదు, ఆయన దేవుని ఎరగని వారే ఉన్నారు. ఆ మలాకీ గ్రంథంలో అధ్యాయం మొత్తం ఏంటంటే దేవునికి మనుషులకి అనుబంధం లేదు. ఇంకేం చేశారంటే బలులు అర్పించడం లేదు. దేవుడు అర్పించాల్సిన మందిరంలో దేవుడు అర్పించాల్సిన బలులు, నైవేద్యములు, సమాధాన బలులు ఆ అన్నిటినీ దేవునికి అర్పించకుండా వేరే దేవతలను పూజించి దేవుని వదిలేసి, దేవుని తునీకరించి, దేవుని నిర్లక్ష్యం పెట్టి, దేవునికి రావాల్సిన ఘనత, తండ్రి రావాల్సిన ఘనత, యాజకుడు రావాల్సిన ఘనత, వీళ్ళందరూ ఏమయ్యారు? దేవుణ్ణి వదిలేసి అక్రమంగా వేరే దేవతలను పెట్టి, ఆ ప్లేస్ లో వేరే దేవతలను పెట్టి పూజించి దేవునికి శాపగ్రస్తులైనవి. అందుకని దేవుడు వారిని వదిలేసాను, ప్రజలే వదిలేశారు. ప్రజలను వదిలేసేసరికి దేవుడు వారిని 400 సంవత్సరాలు వారితో మాట్లాడలేదు, వారితో కలిసి
మాట్లాడలేదు, వారితో స్నేహం చేయలేదు. ఎందుకని? ఈ ప్రజలందరూ కలిసి బలిలు అర్పించటం కానీ, నైవేద్యం పెట్టడం కానీ, పాపయాత్ర బలి కానీ, సమాధాన బలులన్నీ బ్రేక్ చేశారు. అందుకని దేవుడు ఆత్మ, దేవుడు కానీ వారి మధ్యను సంచరించలేదు. 400 సంవత్సరములు ఆ ఇశ్రాయేలు వారు ఎట్టున్నారంటే పాపములో ఉండిరి, చీకటిలో ఉండిరి, అగాధములో ఉండిరి, మరణ ఛాయలో ఉండిరి, మరణ ప్రదేశంలో ఉన్నారు. చూడండి, అలాంటి ఉన్నాయి. ఇంకెలా ఉన్నాయి? అధ్యాయంలో 2వ అధ్యాయంలో కానీ 3వ కానీ ఏమంటే రావాల్సిన దశమ భాగమును, రావాల్సిన ధననిధిని, రావాల్సిన ధాన్యములను అన్నిటిని మరిసిపోయేవేలు దొంగిలించిరి. దేవుని యొక్కకు వచ్చిన వాటిని, దేవుని సన్నిధిలో ఉన్న వాటిని దొంగిలించిరి. ఇంకా దేవుడికి ఇవ్వాల్సిన వాటిని తేకముందుని. చూడండి, దేవునికి మనసులో ఎడబాటులు అయిపోయారు. చీకటిలో ఉండాలి, పాపంలో ఉండాలి, దోషంలో ఉండాలి, అపరాధంలో ఉండాలి. చూడండి, 400 సంవత్సరములు ఇశ్రాయేలు వారు దేవుడు ఎరగని ప్రజల్లా ఉండాలి. దేవుని స్తుతించలేదు, దేవుని కనపరచలేదు, దేవుని పూజించలేదు, దేవుని ఆరాధించలేదు. చూడండి, అలాంటి చీకటి లోయలో, చీకటి అగాధంలో, మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉండాలి. అని ఎక్కడుంది? చదువుకుందాం. మత్తయి సువార్త 4:16. యేసు ప్రభు వారు వారి గురించి చెబుతున్నారు. చదవండి. జెబూలూను జెబూలూను దేశము, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలున్న అన్ని జనులు నివసించింది. గలిలయను చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములను, మరణ ఛాయలను కూర్చున్న వారిని వెలుగు ఉదయించెను. చాలు. ఎవరండి? దావీదు సంతానం ఎలా ఉండాలి అడిగినప్పుడు ఇలా ఉండాలి. యాకోబు సంతానం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎలాగుండి? చీకటిలోను, మరణ ఛాయలను, మరణ ప్రదేశములను, అంధకారములను కూర్చొని ఉండిరి. చూడండి, వారికి ఎలుగులు చూడలేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. దేవుడు వారి మధ్యకి రాలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. యాజకులందరూ ఇంకోటి ఏంటంటే యాజకులే చేయాల్సిన ధర్మం చేయలేకపోయారు. చూడండి, యాజకులే దేవునికి బలులు అర్పించాల్సింది యాజకులే మానివేసిరి. దేవుడితో యాజకులు, సేవకులు మానివేసిరి. ఇక ప్రజలు చూస్తే నిశ్చలమైపోయారు, పాపం చేశారు, అక్రమం అన్యాయం చేశారు. చూడండి, అలాంటి అంధకారంగా ఉన్న ఓ గలతీయులారా, కొన్ని గలతీ ప్రజలారా, మరణ ఛాయలో ఉండాలి, మరణ ప్రదేశంలో ఉండాలి. మీకోసం నేను ఎలా వచ్చానండి? ఒక వేకువ చుక్కు వలె, ఒక స్టార్ వలె, ఒక నక్షత్రం వలె యాకోబులో ఉదయించాలి, ఆ దావీదులో ఉదయించాలి, వారి సంతానంలో ఉదయించాలి. ఎందుకు ఉదయించాలంటే ఇలా ఉన్న ప్రజలకి నేను ఒక ఏకువ చుక్కనై ఎల్లి తిని, వచ్చి తిని, జన్మించి తిని. చూడండి, అలాగా ఆయన ఒక చుక్కవై అలా ఆకాశములో ప్రకాశించెను. ఏ చుక్క ఇది? ఎలాంటిది? ప్రకాశమైన చుక్క, ఒక ప్రకాశమైన నక్షత్రం. చూడండి, ఈ జ్ఞానులు చూసి ఇది ప్రకాశమైన నక్షత్రం, ఒక అందమైన నక్షత్రం, చేర్చగలిగింది, పోగలిగింది. ఎవరి కోసం వచ్చావంటే దావీదు సంతానంలో, యాకోబు సంతానంలో నా ప్రజలు ఎలా ఉండాలి, వారికి నేను ఉదయిస్తాను. ఉదయిస్తామంటే అంతకుముందు లేదు, అంతకుముందు లేనప్పుడు వారి మీద ఉదయ కాంతి, ఉదయ కిరణాలు, ఉదయ కాంతి వారి మీదకి నేను ఉదయించాలి అని దేవుడే వారి మీదకి వచ్చాను, వారి ఎందుకు వచ్చాను, వారితో ఉండేను. అందుకని ఆ నక్షత్రము చూచి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? యెరూషలేముకి. యెరూషలేములో ఎక్కడ వచ్చాడు తెలియదు. అందుకని రాజుని అడిగినప్పుడు రాజు ప్రశ్నించాడు,
బెత్లెహేములో పుట్టాడని. చూడండి, ఈ యొక్క నక్షత్రం యేసు ప్రభువారి బైబిల్ చదివిస్తుంది. మనం చూసుకుందాం. రెండవది, ఈ నక్షత్రం ఎలా ఉపయోగపడిందో. రెండవది, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజును మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన ఆ నక్షత్రమును ఆ శిశువు ఉన్న చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిపించెను. ఈ నక్షత్రం చూశారు. వారు ఎరుషలేముకి బయటకు వచ్చి మళ్ళా చూశారు. నక్షత్రం ఎక్కడుంది? వారికి ముందుగా ఉంది. ఎలా ఉందండి? ఈ నక్షత్రము జ్ఞానులకు ముందుగా ఉండి ఇలా ఉండి ఇలా రండి అని వారికి ముందుగా ఉండి నడిపించే నక్షత్రం ఇది. ఎలాంటిదండి? ఒక మానవుడిని తూర్పు నుంచి ఇజ్రాయేల్ దేశమునకి ముందుగా ఉండి నడిపించిన ఒక మార్గదర్శికి. చూడండి, నక్షత్ర మానవుడు చేసే పని ఏంటంటే, నేను జ్ఞానులను నడిపించాలి. ఎక్కడ నడిపించాలి? ఒక తండ్రి యేసు ప్రభు యొక్క నడిపించాలి, ఒక శిశువు యొక్క నడిపించాలి, యెరూషలేము నడిపించాలి, బెత్లెహేము నడిపించాలి, ఇంటిలో నడిపించాలి. ఈ నడిపించే నక్షత్రం ఎలాంటిదండి? నడిపించేది. ఓ ప్రియమైన చదువురా, ఒకప్పుడు మన ఎలాంటి వారిని నడకలేని వారిని, దేవుని సన్నిధి కాని వారిని, దేవుని తెలియని వారిని, ఎటు పోలేని వారిని, ఎటు ఎల్లలేని వారిని, దేవుని సన్నిధికి ఎల్లలేని మన జీవితాలను మనల్ని నడిపించింది. దేవుని ఇంటికి నడిపించి, దేవుని సన్నిధిని నడిపించి, దేవుని యొక్క ఆలయానికి నడిపించింది నక్షత్రం. వారికి ముందుగా నడిచినో. అలాగే చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32:8. 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీకు నడవలసిన మార్గము నీకు బోధించేదను. ఏం చెప్తున్నా? నక్షత్రం అడిగినప్పుడు నక్షత్రం అంటుంది, నీకు ఉపదేశం చేసేదను. జ్ఞానులు అంటున్నారు, అయ్యా ఈ తూర్పు ఏంటి, యెరూషలేము ఏంటి, ఈ బెత్లెహేము ఎక్కడుంది, మీ ఎలా పోవాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఆ జ్ఞానులకి ఉపదేశం చేసిను. ఎలా ఉండాలి, ఎలా పోవాలని వారికి ఉపదేశం చేసి, నువ్వు నడవలసిన మార్గమును నేనున్నాను, మీరు భయపడబాకండి, మీరు జడియబాకండి, మీరు అదరిపడబాకండి, నేను మీకు ముందుగా ఉండి నడిపించుటకు నేను ఉన్నాను. ఆ నక్షత్రం వాళ్ళతో సంభాషణ. నేను మీకు ఉపదేశం చేసి మీకు నడవాల్సిన మార్గము, వెళ్ళవలసిన లోపము మీకు నేను బోధించేదను. చూడండి ఎంత ఆశ్చర్యమో. అలాగే చేసింది. ఇంకేం చేసింది? కీర్తన గ్రంథం 78:13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అందరికి నడిపించెను. ఏం చెప్తారండి? సముద్రాన్ని చీల్చి. ఎంత ఆశ్చర్యము! ఎక్కువ చుక్క నక్షత్రమా, నువ్వు నీ పనేంటి, నీ కార్యాలు ఏంటి, నేను ఏదైనా చేయగలుగుతాను. ఏం చేస్తావు? ఇది సముద్రాన్ని చేర్చగలుగుతాను, నేను ఈ సముద్రాన్ని పాయలుగా చేయగలుగుతా. ఎంత ఆశ్చర్యమండి! యొక్క నక్షత్రముల పౌరు, నక్షత్రముల శక్తి, నక్షత్రముల పౌరు ఎలాంటిదంటే సముద్రాన్ని చీల్చి. ఎందుకు చీలుతున్నావంటే నా ప్రజలను నడిపించడానికి, నా ప్రజలను తీసుకురావడానికి, నా ప్రజలను విడుదల తొలగించేయడానికి. ఎక్కడి నుంచి? ఐగుప్తుల్లో నుంచి, ఐగుప్తి బానిసలో నుంచి, కొలువులో నుంచి, శ్రమలో నుంచి, బాధలో నుంచి, వేదల్లో నుంచి, మరణ ఛాయలో నుంచి, మరణ ప్రదేశంలో నుంచి, ఐగుప్తుల్లో నుండి నేను ఎలాగండి నడిపించేదను. ఎక్కడికి? పాలు తేలు ప్రవహించే దేశమునకి నేను నడిపించేదను. ఎవరంటున్నారు? ఏపువ చుక్క. ఒక నక్షత్రం అంటుంది, నేను సముద్రాన్ని చీల్చి నా చేతులను
నడిపించితిని. అట్లా చదవము కింద. ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఆయన నీటిని ఏం చెప్తారండి? రాశిగా నిలిపిను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశముగాను ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. నక్షత్రం యొక్క అద్భుతం, నక్షత్రం రహస్యం, నక్షత్రం యొక్క పౌరు ఎలాంటిదండి? ఆ నేలను రాశిగా చేస్తాను. ఇంకేం చెప్తారండి? ఇజ్రాయేల్ వారికి కొన్ని మేఘము స్తంభంగాను అగ్ని స్తంభంగాను అగ్నిలో ఉన్న ప్రకాశమైన ఏర్పో చుట్టూనై ఉండి వారికి త్రోవ చూపెను. ఎవరికండి? ఇజ్రాయేలు ప్రజలకి కొన్ని ఏ అరణ్యం వెళ్ళేటప్పుడు సముద్రం వెళ్ళేటప్పుడు ఎలాంటి మార్గమైనా కానీ ధారాళంగా చేయగలిగిన వాడు. చూడండి ఇంకేదో చేశాడంటే ఇంకేం చూడు, బండను చీల్చి ఇంకేంటి, బండను చీల్చి నీటిని వారికి ఎలాగండి నదులుగా తాగిచ్చినాడంట. చూడండి ఏం చేశాడంటే ఇంకా నదులుగా ఎలా ప్రవహిస్తాయో, బండను చీల్చి బండలో నీరు నదులు ఎలా ప్రవహిస్తాయో ఆ నీళ్లు తాగి వారి బతికిరి. నక్షత్రమా, నువ్వు చేసిన పనేంటి? ఎంత ఆశ్చర్యమా, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యములు నువ్వు మమ్మలను నీతోనికి నీ ఎద్దకి మమ్మల్ని నడిపించితివి. ఇశ్రాయేలు వారిని నడిపించే కాదు, జ్ఞానులను కూడా నడిపించేను. జ్ఞానులను వారికి ముందుగా ఉండి దేవుని ఎద్దకి నడిపించింది. ఎక్కడికి శిశువు ఎద్దకి నడిపించింది. ఇక్కడ ఎంత ఆశ్చర్యం. అలాగే మూడవది చదువుకుందాం. మత్తయి సువార్త 3:2-10. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలు. అది 4. ఏం చేశారండి? వారు ఆ నక్షత్రమును చూసి సూత్రే ఉండాలి. చూసినప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది, చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, చూసినప్పుడల్లా వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనదిగా అనుభవిస్తున్నారు. చూడండి మూడోసారి చూసే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైరి. చూడండి ఎలాంటివైంది? అత్యానందం, ఆనంద భరితులైరి, సంతోష భరితులైరి, ఉల్లాస భరితులైరి. కారణము ఈ నక్షత్రములో ఆనందించేది, ఈ నక్షత్రము తృప్తినిచ్చేది, ఆదరణించేది, నెమ్మదినిచ్చేది, ఓర్పునిచ్చేది, ఓదార్పునిచ్చేది. బాధల్లో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఈ రాజు ఎద్దకెళ్ళి వారు ఏం చేశారు? ఈ రాజుకి ఎందుకు చెప్పామని కలవరపడ్డారు. చూడండి ఈ రాజు ఎద్ద నుంచి మమ్మల్ని కాపాడిందని ఈ నక్షత్రము బయటకు వచ్చి చూసి అత్యానంద భరితులైరి. చూడండి యేసు ప్రభు నక్షత్రము చూసి వారి జీవితాల్లో ఎప్పుడు ఆనందం చూడలేంది, ఆ సంతోషం చూడలేంది, ఆ తేజస్సు చూడలేంది. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందం, ఆనందంలో కూడా అత్యానందంగా అధికమైన ఆనందం, సంతోషకరమైన ఆనందం, భయంకరమైన ఆనందం, తేజ కలిగిన ఆనందం వారు అనుభవించిరి. ఎంత ఆశ్చర్యం. చూడండి అలాగనే మత్తయి సువార్తలో చదువుకున్నాం. మత్తయి సువార్త లోక సువార్త 2:20. తమతో చెప్పబడినట్టు తాము విన్న వాటిని దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎవరి నీళ్ళు? గొర్రెల కాపరులు. చూడండి దేవుడు తోచొచ్చి మీ ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు కలుగును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని జ్ఞానులకి గొర్రెల కాపరి చెబుతున్నాడు. గొర్రెల కాపరి ఎలా ఉన్నారు? అరణ్యములో, ఊరు బయట, ఎడారిలో, చీకటిలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఉంది. వారి జీవితంలో ఆశ్చర్యం ఏంటో తెలియదు, ఆశ్చర్యకార్యాలు ఏంటో తెలియదు. అలాంటి వారి ఎద్దకి దేవుడి గొద్దల్లి
చెబుతుంది. మీకందరికీ ఆశ్చర్యకరమైనది, మీకందరికీ సంతోషకరమైనది, మీకందరికీ ఆనందకరమైనది. మీ జీవితంలో ఒక టర్నింగ్, మీ జీవితంలో ఒక మలుపు. మీరు దుఃఖంలో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మీ అందరికీ ఒక ఆనందకరమైనది. ఏమిటయ్యా ఆనందకరము? వచ్చి చూడండి అన్నప్పుడు ఆ కాపర్లు వచ్చి చూసినప్పుడు పశువుల తొట్టిలో పడినప్పుడు ఏం చేశారు? ఆ కాపర్లు ఆ శిశువును చూసి అత్యనంత భరితులయ్యి ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం చేసి దేవుని మహిమపరిచి ఆనందభరితులయ్యి తిరిగి వెళ్ళారు. చూడండి, ఈ శిశువుల యొక్క అంటే ఆ యొక్క నక్షత్రము యొక్క పౌరు చూడండి అంత ఆశ్చర్యము. ప్రజలందరికీ మహా సంతోషం ఇచ్చేది, జ్ఞానులకి సంతోషం ఇచ్చింది, జ్ఞానులకి ఆనందం ఇచ్చింది, జ్ఞానులకి శ్రేష్టమైన ఆనందం, ప్రశ్రేష్టమైన ఆనందం, ఆశ్చర్యకరమైన ఆనందం. ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులైంది. చూడండి, అలాగనే వరల కాపులు కూడా చూసి అత్యానంద భరితులైంది. ఇంకేం చెప్తున్నాడు? ఆ ఎలిజబెత్ ఉన్న గర్భము యోహాను చూసి మరియను చూసి ఏమైనాడండి? ఆనందించి గంతులు వేసి. చూడండి, ఈ నక్షత్రం యొక్క దేవుడు యేసు ప్రభువులో ఉన్న అని సంతోష ఆనందము అలా అనుభవించింది. అలాగే ఒకప్పుడు మనం అలాంటి వారిని, చీకటిలో ఉన్నవారిని, కానీ జ్ఞానం లాంటి వారిని, గొర్రెల కాపులు లాంటి వారిని, కానీ మనలో ఆ నక్షత్రం ఉదయించాడు. ఆ నక్షత్రం మనలో ఒక ప్రకాశమైనది, రెండోది, మూడవది ఆనందకరమైనది ఉంది, సంతోషం ఇచ్చేది, తృప్తినిచ్చేది, ఆదరణించేది ఉంది. చూడండి ఎంత ఆశ్చర్యం. అలాగనే నాలుగవది, ఈ నక్షత్రం వారికి ఎలా ఉపయోగపడిందో చదువుకొని చెప్పుకొని ముగిద్దాం. మత్తయి సువార్త 2:11. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడిరి. చాలా స్థలాలు చదువుతాం. ఏమన్నారంటే వారు ఇంటిలోనికి వచ్చిరి. ఈ నక్షత్రం గమ్యానికి చేర్చే నక్షత్రం. ఎలాంటిదండి? ఈ నక్షత్రం గమ్యాన్ని చేర్చింది. ఈ నక్షత్రము ఎలాంటిదంటే ప్రకాశమైనది, నడిపించేది, అత్యున్నతమైన ఆనందం ఇచ్చేది. నాలుగోది, వారిని గమ్యానికి చేర్చింది. ఏం గమ్యానికి చేర్చిందండి? ఇంటిలోనికి చేర్చింది, మందిరంలోనికి చేర్చింది, దేవుడున్న ప్లేస్లోనికి, దేవుడున్న స్థలానికి, దేవుడున్న నివాస స్థలంలోనికి వారిని ఏంటండి తీసుకొచ్చింది. అంటే గమ్యాన్ని తీసుకొచ్చింది. మరి ఎక్కడ బయలుదేరారో, ఎలా బయలుదేరారో, ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు అనగా పండితులు చెప్తున్నారు 2 సంవత్సరాలు వాళ్ళు బయలుదేరి 2 సంవత్సరాలు చొక్కను చూసి వాళ్ళు బయలుదేరి వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టిందంట. అందుకనే ఈ యొక్క హెరోదు రాజు 2 సంవత్సరాలు ఉండి పుట్టినవారు 1 నుంచి 2 వారిని అందరినీ హతమార్చి సంపండి అని ఆజ్ఞాపించాడు. ఎందుకని? వాళ్ళతో అన్నారంట, మేము ఈ నక్షత్రం 2 సంవత్సరాల నుంచి అవుతుంది మేము చూసి అన్నప్పుడు 2 సంవత్సరాలు లోపు పిల్లలందరినీ హతమార్చండి అని పండితులు చెప్తున్నారు. చూడండి, అలాగనే ఈ యొక్క నక్షత్రము చూసి వారు బయలుదేరి అరణ్యములో, ఎడారిలో, ఎండకి వానకి ఎన్ని దినాలు వాళ్ళు ప్రయాణం చేసి కష్టాలు పడి, బాధలు పడి, ఎన్నో సమస్యలు పడి ఎడతీరండి గమ్యానికి చేరు. ఎందుకని? వారిపై నక్షత్రం ఉంది, వారితో నక్షత్రం ఉంది, వారిని కాసుకొని ఉంది. వారి ఎడమును, వారి కుడిని, తూర్పును పరమంటున్నట్లు వారిని చుట్టూరు నక్షత్రము వారికి కాపుదలుగా ఉంది, కాశీను వారందరికీ భద్రత, వారిని నడిపించి గమ్యానికి తీసుకొచ్చాను, ఇంటిలోనికి తీసుకొచ్చాను, ఆ ఇంటిలోనికి చేర్చాను. చూడండి ఎంత ఆశ్చర్యము. ఆ ఇంటిలోనికి తీసుకురాగలే వారు ఆనందభరితులైంది, వారు సంతోషభరితులైంది,
చూడండి వాళ్ళందరూ కలిసి ఎంతమంది బయట రాయలేదు కానీ చూడండి ఆ ఇంటిలోనికి చేర్చిరి. చూడండి ఎంత ఆశ్చర్యము దేవుని పిల్లలారా. వారు దేవుని యొద్దకు వచ్చి ఆ శిశువు యొద్దకు వచ్చి చూసి అత్యానంద భరితులయ్యి వారు ఏం చేశారు, తీసుకొచ్చిన కళ్ళను ఆ శిశువుకి సమర్పించింది. చదువు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి. ఇంటిలోనికి వచ్చి, మన భాషలో మందిరంలోకి వచ్చి హృదయాలను తెరిచి కానుకలను ఆ శిశువుకి సమర్పించిరి. ఏమి సమర్పించాడు? బంగారము, సాంబ్రాణి, గోళం. ఇది మర్మాలు చాలా ఉంది, చూడండి. ఆయన చెప్తాను, టైం లేదు. బంగారం అనగా అధికారము. ఈయన రాజు, ఈయన అధికారం గలవాడు, సర్వాధికారి, సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని అని ఆయనకి బంగారం మేము సమర్పించిరి. ఇంకా సాంబ్రాణి అనగా ఉంది. ఈయన ఒక ఆ పాపులందరి కోసం బలి అవ్వాల్సిన గొర్రెపిల్ల శ్రమలకి ప్రారంభం. ఈయన శ్రమలు పడి, నరకబట్టబడి, చిత్రం చేయబడి మనుషులందరికీ ఒక ఔషధం లాగా అవుతాడని చూడండి, ఒక సాంప్రాణిగా ఉన్నాడు. అలాగనే ఆ పాత లేవే కారణంలో ఏమంటే సాంబ్రాణి దేవునికి మనుషులంటే పాపులు బలులు అర్పించేటప్పుడు సాంబ్రాన్ని అర్పిస్తారు. ముందు సాంబ్రాన్ని తీసుకొచ్చి యాజకుడికి వెళ్తాడు. ఈ యాజకుడు ఏం చేస్తాడు? ఈ సాంబ్రాన్ని దేవుడికి నైవేద్యంగా అర్పిస్తాడు. ఎందుకంటే ఈ యోగ్య ఆజ్ఞ దాన్ని ఏమిటంటే అంటే నైవేద్యం పెట్టేటప్పుడు ఆ యొక్క కోపమును, ఆ పొగ ఆవిరిని దేవుడు పిలుచుకొని ఈ తీసుకొచ్చిన పాపైన మనుషుల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచేది ఈ సాంబ్రాణి యొక్క పౌరు, ఆ సాంబ్రాణి యొక్క వాసన. అందుకని అలాగ చేశారు. కానీ యేసుప్రభు అన్నది ఆవిడ కదయ్యా, నేనే ఒక సాంబ్రాన్ని, నేనే నలగొట్టబడాలి, కాల్చబడాలి. నాలో వచ్చిన సువాసన, నాలో రక్తమే మనుషులను పరిశుద్ధపరిచిద్దని. అలాగని జ్ఞానులు ఈ సాంబ్రానికి ప్రభువుకు సమర్పించిరి. ఓం అనగా ఒక మెడిసిన్, ఒక ఔషధం లాంటిది. అంటే పునరుద్ధానానికి గుర్తు, పునరుద్ధానమైనది. ఈయన చనిపోయి తిరిగి లేవగలిగిన స్థామత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బలమైన వాడు. ఈయన పునరుద్ధానుడు అని ఆయనకి గోళమును సమర్పించి జ్ఞానులంతా తెలివిగా తెచ్చారు. చూడండి, ఈ జ్ఞానులు తెచ్చి యేసు ప్రభుకి సమర్పించి పూజించి ఆరాధించిరి. యేసు ప్రభు వారినే కాదు, నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించారు, అలాగే మనల్ని కలిగించాడు. అలాగే పాపములో, దోషములు, అపరాధములో మనం ఒకప్పుడు ఎలాంటి వారిని యాత్రికులము, పరజనులము, నిరీక్ష లేని వారిని, దేవుని ఎరిగిన వారిని, దేవుడికి శత్రువులము అంటే అలాంటి మనలను దేవుడు ప్రేమించి ఆదరించి దేవుని ఇంటిలోనికి నిన్ను నన్ను సమకూర్చాడు. దేవుని ఇంటికి తీసుకొచ్చాడు. ఎందుకని? ఆ శిశువుని అంటే ఆ చొక్కని, అలాంటి యేసు ప్రభుని మనం పూజించి ఆరాధించి సాగిలపడి ఆరాధించుటకు నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు, ఆదరించాడు. మనం దేవుని ఆరాధించమై, దేవుని పూజించే వారిని, దేవుని కనపరిచే వారిని లాగా దేవుడు మనలను చేసుకున్నాడే. చూడండి ఎంత ఆశ్చర్యం. ఈ యొక్క నక్షత్రమా యాకోబులో ఉదయించాలి. యాకోబు ఎలా ఉండాలి? ఆ సంతానము మోసకరమైనది ఎలా ఉండాలి? బలులు అర్పించకుండా, దశమ భాగాలు ఇవ్వకుండా దేవునికి ఎరగని వారుగా ఉండాలి. మరణఛాయలో మరణ ప్రదేశంలో యాకోబు సంతానంలో, దాని సంతానంలో ఆయన ప్రకాశమైన అని చొక్కై ఉన్నాడు. రెండవది నడిపించే నక్షత్రం. మూడవది నిత్య ఆనందం ఇచ్చే ఆ నక్షత్రం. నాలుగవది గమ్యాన్ని తీసుకెళ్లే నక్షత్రం. ఈ 4 విధాల నక్షత్రం లాగా మన మధ్యకి వచ్చి మనల్ని
నక్షత్రంలాగా చేసింది, లేదా దాని యొక్క గ్రంథంలో ఉంది. ఆయన ఆరాధించు నీతిమంతులు ఆకాశం ముందున్న నక్షత్రం వలె ప్రకాశించారు. మనం కూడా నక్షత్రంలాగా దేవుడు చేసుకున్నాడు. ఇలాంటి అనుభవం దేవుడు మనకు ఇచ్చినాడు. చూడండి, ఇలాంటి అనుభవం కలిగి మనం ప్రభుని ఆరాధిద్దాం, పూజిద్దాం. దేవుడి మాటలను దీవించుగాక. మనం లేచి 256వ పాట సంఖ్య. ఓ భక్తులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము అని 1 వచనాలు పాడుతున్నారు. మొదటి వచ్చిన ఆకలి వచ్చిన బాగుంది.
సహోదరులు ఆరాధిస్తారు. నక్షత్రం గురించి దేవుడి వర్తమానం నక్షత్రం ప్రభుల వారి ప్రకాశించేది, నడిపించేది, వెలిగించేది, భద్రపరిచేది, అనేక ఆత్మలు రక్షించడానికి సహాయం. కొద్ది మాటలతో ప్రభుత్వ ఆరాధించడానికి సహాయం చేయుగా ఆరాధించేద్దాం. ఈ ఆత్మీయ ప్రేమను బలవాడి జనము ఇచ్చానికి సొమ్ముబట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో కీర్తనలందరూ అద్భుతకార్యాలు చూస్తున్నాడని నువ్వు సహకరించిన లేఖనమును బట్టి ప్రభా నీకు స్తోత్రం ప్రభా. నీ కృపగల నామముతో బయలుపరచు, దయగల స్థలముచు, మరి ఇదిగో ప్రభా నక్షత్రమును చూస్తూ, మరి ఇదిగో ప్రభా మా పెద్దదైన వారు ప్రభా కనపడుతూ మహిమపడుతూ వచ్చిన ప్రభా ఆత్మలో వేరువారుగా ఉన్నాం ప్రభా. నన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేశావు. నేను నీకు ప్రభా ఈ భూమి మీద స్థలము ఏర్పాటు చేసుకోవాలి ప్రభా. పెట్టే మంత్రి ప్రభా నీకు ఎక్కడ